ఛానల్ కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ మీ ముందుకి ఇంకొక మంచి హౌస్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 3 సెన్స్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ డీటెయిల్స్, హౌస్ యొక్క ఎవ్రీథింగ్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. సో మీరు కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్, సో ఇది వచ్చేసి చెక్ పోస్ట్ ఉంది కదా, నంద్యాల చెక్ పోస్ట్ నందికొట్కూరు వెళ్ళే రూట్ వైపు అయితే ఉంటుంది. చెక్ పోస్ట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఈ హౌస్ ముందుకు తీసుకొచ్చి మీకు ఈ హౌస్ చూపించి మీకు మంచి నెగోషియబుల్తో ఈ హౌస్ మీరు కొనే విధంగా నేను చేయగలను. సో డోంట్ ఆస్క్ మీ ఎగ్జాక్ట్ లొకేషన్, ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పండి అని చెప్పి అడగదండి ప్లీజ్. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీరు ఇది చూస్తున్నారు, హౌస్ యొక్క ఎలివేషన్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ పార్కింగ్ ఏరియాలో సీలింగ్కి ఇలా WPC ఫోమ్ స్టీల్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అనమాట. మనకి హౌస్ ముందు 40 feet రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి పెట్టడం జరిగింది. సో ఇదంతా మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఈస్ట్కి వెళ్ళడానికి దారి అయితే గ్యాప్ అయితే ఇలా వదలడం జరిగింది. మీరు ఏదైతే చూస్తున్నారో టేక్ చౌకట్, ఫ్లోరింగ్ మంచి గ్రెనైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఒక హాల్లో ఒక వాల్కి ఇలాగా డిఫరెంట్ థీమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ దిస్ ఈజ్ గుడ్ లుకింగ్ POP. మనకి ప్రొఫైల్ లైటింగ్తో POP చాలా అట్రాక్టివ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ మధ్యలో ఇదేదైతే చూస్తున్నారో ఇవి వచ్చేసి ఫోమ్ WPC ప్యానెల్స్ అనమాట. మనకి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది డిజైన్ ఏదైతే ఉందో. అండ్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో టీవీ యూనిట్, సో మనకి ఇలా టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ చాలా అట్రాక్టివ్గా క్లాసీ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ప్రొఫైల్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది పూజా రూమ్ అనమాట. పూజా రూమ్కి కిచెన్ మధ్య గ్యాప్ అయితే ఉంటుంది వాస్తు ప్రకారం. అలాగే మనకి కబోర్డ్స్ కూడా మంచి డీసెంట్ కలర్స్ యూజ్ చేసి అయితే చేయించడం జరిగింది. కిచెన్లో కూడా కబోర్డ్స్ చాలా ఎక్కువ శాతం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇలా కింద కూడా డ్రాస్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యాండిల్స్ మాత్రం సో సేల్ అయిపోయిన తర్వాత సేల్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండిల్స్ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ షింక్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. చెప్పాను కదా, మనకి ప్లాట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుంది. 20 x 65 సైజ్ అనమాట. 3 సెన్స్లో అయితే ఉంటుంది. 20 x 65 సైజు 3 సెన్స్లో అయితే ఉంటుంది. మనకి స్పేసియస్ బెడ్రూమ్, స్పేసియస్ హాల్ ఇలాగ డిజైన్ చేయడం జరిగింది అనమాట. హౌస్ మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ని మనం స్టార్టింగ్లో బేస్మెంట్ వర్క్ నుంచి కూడా నేనైతే చూడడం జరిగింది. అండ్ ఈ హౌస్ మంచి హైలైట్స్ ఏంటంటే గుడ్ లుకింగ్ POPతో పాటు ఇక్కడ ఈ వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్. అండ్ మనకి హాల్లో ఇలాంటి కబోర్డ్స్ పార్టీషన్ మీ యొక్క హాల్ని చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో కబోర్డ్ వర్క్ కూడా మంచిగా డిజైన్ చేయించడం జరిగింది. సో చెప్పాను కదా, 20 x 65 సైజులో మంచి బెడ్రూమ్ సైజెస్ కానీ, హాల్ కానీ, కిడ్స్ బెడ్రూమ్ సైజ్ కానీ చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ దీనికి చెప్పాల్సిందంటే ఇది వచ్చేసి LP అప్రూవల్లో ఉంటుంది హౌస్. అండ్ ఈ హౌస్కి దగ్గరలో ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. హౌస్ ముందు 40 feet రోడ్ అయితే ఉంటుంది అనమాట. కిచెన్ నుంచి ఈ హాల్ యొక్క లొకేషన్ ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అనమాట. సో ఇదైతే చూసిన టీవీ యూనిట్ ఇలాగ మనకి గుడ్ లుకింగ్ POP, ఒక వాల్కి ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్. అండ్ ఈస్ట్కి మెయిన్ డోర్. మనం ఇలా ముందుకు వచ్చేసినామంటే ఇదేదైతే ఉందో స్పేసియస్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. స్పేసియస్ మాస్టర్ బెడ్రూమ్ మొత్తం ఒకే గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా చాలా డీసెంట్ క్లాసీ డిజైన్ అయితే చేయించడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ ఈ బెడ్రూమ్లో కూడా చూడండి ఫినిషింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. కొంచెం ముందుకు వస్తే ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ వెళ్తాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఒకటి స్టడీ ఏరియా లాగా ఉపయోగపడుతుంది. అండ్ POP కూడా చూడవచ్చు, డీసెంట్ కలర్గా POP కూడా చేయించారు. అండ్ మనకి ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. సేమ్ ఇక్కడ ఒక వాళ్ళకి డిఫరెంట్ థీమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చుద్ది అనమాట. సో వాషింగ్ ఏరియాలో మనకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది ట్యాప్స్ అండ్ సంపు అనమాట. ఫైనల్గా ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. హౌస్కి కనెక్ట్ కాకుండా వాస్తు ప్రకారం అయితే మీకు డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో అన్ని కంప్లీట్ వాస్తు ప్రకారం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఒక హాల్లో కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చూస్తున్నారో కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి సైజులో అయితే ఉంది. అండ్ వన్స్ అగైన్ సి క్లాసిక్ POP కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి బెడ్రూమ్లో మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఉంటాయి. అండ్ సిరీస్ ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ యొక్క కబోర్డ్స్ అనమాట. సో డిజైన్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. స్పేస్ కూడా బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా బాగుంది, ఎక్కువ ఇరుగదు లేదు. సో వెంచర్ వచ్చేసి LP అప్రూవల్ అనమాట. కన్స్ట్రక్షన్ కూడా మనకి అప్రూవల్ తీసుకుని కట్టడం చేత మీరు
లోన్కి వెళ్ళినా కూడా లోన్ అయితే ఈజీగా ప్రాసెస్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఏదైతే హౌస్ వీడియో చూసారో ఇది వచ్చేసి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 20x65 సైజులో ఉంటుంది. 3 సెంట్స్ అయితే ఉంటుంది. మనకి ప్లాట్ సౌత్ ఫేస్ ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి డిజైన్ చేయడం జరిగింది అనమాట. కంప్లీట్ తూర్పు వాస్తు ప్రకారం హౌస్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనకి స్పేసెస్ 2 బెడ్రూమ్స్, ఒక స్పేసెస్ హాల్తో పాటు గుడ్ లుకింగ్ మోడర్న్ కిచెన్, కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హౌస్ వచ్చేసి మనకి కంప్లీట్ కబోర్డ్ ఫినిషింగ్ అనమాట. సో కబోర్డ్స్తో కంప్లీట్గా ఫినిష్ అయితే అయ్యి ఉందన్నమాట. అండ్ మీకు కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా కూడా 6 feet వదలడం జరిగింది అనమాట. వాషింగ్ ఏరియా కూడా మీకు మంచి స్పేసెస్గా అయితే ఉంటుంది. అండ్ అంటే స్టెప్స్ కింద కూడా ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్రొవిజన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. స్టార్టింగ్లో ఏదైతే మనం ఎంట్రీ అవుతామో, మీరు ఏదైతే ఈ హౌస్ చూసారో ఈ హౌస్ వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్కి జస్ట్ బైక్ మీద 5 నిమిషాలు కూడా పట్టదనమాట. ఈ హౌస్ నుంచి నంద్యాల చెక్ పోస్ట్కి 5 నిమిషాలు కూడా పట్టదనమాట బైక్ మీద. దగ్గరలో ఈ హౌస్ అయితే ఒకటే ఉంటుంది. ఎక్కడ ఏంటి అనేది, సో మీరు ఇక్కడ సరౌండ్స్లో కొనాలి అనుకుంటే మీరు ఇక్కడికి నాకు కాల్ చేసి మీరు వస్తే నేను ఈ హౌస్ మీకు డైరెక్ట్గా చూపించేస్తాను. చూపించి మీరు కొనాలనుకుంటే ఓనర్తో కూర్చోబెట్టి నెగోషియేషన్ అయితే నేను మాట్లాడేస్తాను. అండ్ మెయిన్ థింగ్, రీసెంట్గా మనం ఒక సెప్టెంబర్లో ఒక హౌస్ సేల్ చేయడం జరిగింది. ఆ హౌస్ యొక్క ఓనర్తో ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అనమాట. సో ఫీడ్బ్యాక్ లింక్ ఇక్కడ మీకు ఇక్కడ పైన వస్తుంది పాపప్. ఒకసారి అటు అక్కడ ఒకసారి ఫీడ్బ్యాక్ మన సర్వీస్ ఎలా ఉంటుంది కూడా మీరు కస్టమర్ మన యొక్క బయ్యర్ యొక్క మాటల్లో కూడా మీరు వినగలరు. సో అది కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇంకోటి, ఈ హౌస్ విషయానికి ఇంకా చెప్పాను కదా, ఎల్పీ అప్రూవల్, మనకి కన్స్ట్రక్షన్ కూడా మున్సిపల్ అప్రూవల్ తీసుకుని కట్టడం జరిగింది. అండ్ లోన్ కూడా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. హౌస్ ముందు 40 feet రోడ్ అయితే ఉంటుంది అనమాట. ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 68 lakhs నెగోషియబుల్ అయితే చెప్తా ఉన్నారు. 68 lakhs నెగోషియబుల్. మనకి రేట్ అయితే తగ్గుతుంది. మీరు మీరు వచ్చి చూసి కొనే విధానాన్ని బట్టి కూడా మీకైతే నెగోషియబుల్ అనేది నేను ఉండి చేపిస్తాను. మన ఛానల్ చూస్తున్నారు కాబట్టి మీకు మంచిగా నెగోషియేషన్ ఇప్పించి మీరు ఈ ఇంటికి ఓనర్ ఎలాగ చేయగలను అనమాట. సో ఇది హౌస్ డీటెయిల్స్. సో మీరు కర్నూలులో హౌస్ కానీ ప్లాట్ కానీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే నేను ప్రొవైడ్ చేసిన నా నెంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క హౌస్ని ప్లాట్ని మార్కెటింగ్ చేసి నా ద్వారా సేల్ అయితే చేయించుకోవచ్చు. మీకు ఇంకోటి, ఇంకా నా దగ్గర ఎలా ఉంటారంటే సెల్లర్స్ కూడా కీ నా దగ్గరే పెట్టేసి, అలాగా నా దగ్గర 3 houses ఉన్నాయి సేల్కి. కీ నా దగ్గరే ఉంటుంది. ఓనర్స్ నాకే మొత్తం అప్పచెప్పడం జరిగింది. అయినా కూడా నేను రేటు విషయంలో ఎలాంటి అవకతవకలు చేయకుండా మీరు కొంటాను అంటే ఓనర్ ఏదైతే రేట్ చెప్పారో ఆ రేట్ మీకు చెప్పించి డైరెక్ట్ మీరు ఓనర్ మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. మీరు కొనాలనుకుంటే ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేసేయండి. డైరెక్ట్గా ఓనర్ని కల్పించి మాట్లాడించి మంచి నెగోషియేషన్ మీరు ఈ హౌస్ కొనాలని నేను చేయగలను అనమాట. అండ్ ఇలాగే సేల్ చేయాలి హౌసెస్ ప్లాట్స్ అనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. నేను వచ్చి మార్కెటింగ్ చేసి సేల్ అయిన తర్వాత కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మరిన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అంటే వీళ్ళకి రెడీగా ఉన్న హౌసెస్ ఏవైతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి అవి కూడా చూసేయండి. ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే నాకు కాల్ చేసి చెప్పండి. నాకు ఇంకా కొందరు బిజీ పర్సన్స్ ఉంటారు. అంటే ఇది ఎత్తగారంగా చెప్పట్లేదు, వర్క్ ఎక్కువ ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఈ వీడియోలు ఇవన్నీ చూడలేరు. మీరు నాకు కాల్ చేసి, సో బ్రదర్ నాది రిక్వైర్మెంట్ ఇది, మీరు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ చెప్తే నేను మీకు ఆ హౌస్ వస్తే మీకు చెప్పేస్తాను. మాట్లాడను, ల్యాగ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుండండి. నేను మీకు మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.